హాయ్ ఫ్రెండ్స్, సముద్రం ఎంతో విశాలమైంది, అలాగే ఎంతో లోతైంది కూడా. మనం దీని గురించి చాలా తక్కువే తెలుసుకున్నాం. ఈ సముద్రంలో పెద్ద పెద్ద వేల్ చేపలు, షార్క్ చేపలు మాత్రమే ఉన్నాయని అనుకుంటూ ఉంటాం. కానీ ఇవే కాకుండా సముద్రంలో ఎంతో వింతగా, అందంగా, ముద్దుగా ఉండే చిన్న చిన్న చేపలు కూడా, అలాగే ఎన్నో జీవులు కూడా ఉంటాయి. వాటిని చూసినప్పుడు దేవుడు వీటిని ఎలా సృష్టించాడు అని ఆయనే స్వయంగా వచ్చి రంగులేమైనా వేశాడని అనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి అందమైన వింతైన 12 రకాల సముద్రపు జీవులను పరిచయం చేస్తాను అంటే వాటిని చూసి మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. వాటి బ్యూటీని చూసిన తర్వాత మీరు కూడా ముగ్ధులైపోతారు. ఇక మీ టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. పికాక్ మ్యాంటిస్ ష్రింప్. ఫ్రెండ్స్, మొట్టమొదటిగా ఇలాంటి అందమైన కలర్ఫుల్ జీవి పికాక్ మ్యాంటిస్ ష్రింప్ గురించి మాట్లాడుకుందాం. ప్రపంచమంతట్లో 450 కంటే ఎక్కువగానే దీని ప్రజాతులు ఉన్నాయి. దీని శరీరం మొత్తం రంగురంగులుగా మెరుస్తూ ఉంటుంది. ఇందులో ఆరెంజ్, రెడ్, గ్రీన్, బ్లూ ఇలా అనేక రకాల కలర్స్ ఉంటాయి. ఈ మ్యాంటిస్ యొక్క కళ్ళు బ్లూ కలర్ లో ఉంటాయి. ఈ మ్యాంటిస్ యొక్క కళ్ళు యాంటనా వలె పైకి నిలబడి ఉంటాయి. వీటి కళ్ళు రంగురంగులుగా ఉంటాయి. ఇది అందమైన జీవి. దీని రంగులను బట్టి దీన్ని చాలా ఈజీగా గుర్తించవచ్చు. దీని కళ్ళు యాంటనా వలె ఉండడం వల్ల 4 దిశలు తిప్పుకుంటూ చూడ్డానికి వీలుగా ఉంటుంది. ట్యూబ్ డ్వెల్లింగ్ అనీమోన్. ఈ జీవిని ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా మోసపోతారు. అది ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చూడ్డానికి ఒక పువ్వులాగా ఉంటుంది. దీన్నే ట్యూబ్ డ్వెల్లింగ్ అనీమోన్ అంటారు. ఇది తనను తాను ఇసుకలో దాచుకుంటుంది. దీని శరీరం పైభాగం పైకి కనబడే విధంగా ఉంటుంది. ఇక దీని కింది భాగం నేలలో దాచుకునేస్తుంది. ఈ జీవి సముద్రపు అడుగు భాగంలో ఉండడానికి ఇష్టపడుతుంది. ఈ సముద్రపు జీవి దాని పైభాగంలో ఉన్న టెంటికల్స్ లాంటి వాటి వల్ల చాలా ప్రత్యేకంగా మారుతుంది. దూరం నుంచి చూసినట్లయితే ఆ టెంటికల్స్ గడ్డిలాగా కనబడుతూ ఉంటుంది. వాటి సహాయంతో దానికి కావలసిన ఆహారాన్ని వేటాడుతుంది. ఎందుకంటే ఆ టెంటికల్స్ విషంతో కూడి ఉంటాయి. న్యూడిబ్రాచ్. ఫ్రెండ్స్, ఈ న్యూడిబ్రాచ్ సౌందర్యం గురించి చెప్పాలంటే దీని సౌందర్యాన్ని ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. దీని శరీరం సాఫ్ట్ గా అందంగా ఉంటుంది. ఈ న్యూడిబ్రాచ్ ఒక రకమైన సముద్రపు స్లాగ్. ఇది అనేక రకాలైన రంగులతో ఉంటుంది. దీనికి ఆకర్షణీయమైన రూపం ఉండటం వల్ల దీనిపై అందరికీ ఇష్టం కలుగుతుంది. ఈ సముద్రపు జీవిని అనేక రంగుల్లో మనం చూడవచ్చు. దీని కలర్స్ గులాబీ కలర్, బ్రైట్ ఎల్లో నుంచి మొదలుకుని గ్రీన్, బ్లూ, రెడ్ కలర్ లో ఉంటుంది. వాస్తవంగా దీన్ని ప్రపంచమంతట్లో కనబడే అందమైన జీవుల్లో ఒకటిగా చెప్తారు. దీని శరీరం మీద ఎన్నో రిసెప్టర్స్ ఉంటాయి. వాటి సహాయంతో ఇది నీళ్ళలో రసాయనాలను గుర్తించే గుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే వీటి సహాయంతోనే ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అలాగే దీని సహాయంతోనే వేరే ప్రాణులు దాన్ని వేటాడకుండా తనను తాను కాపాడుకుంటుంది. మాండరిన్ ఫిష్. ఫ్రెండ్స్, అందంగా కనబడే ఈ చేప గురించి మీ ఉద్దేశం ఏంటి? దీని శరీరం మీద రంగురంగుల ప్యాటర్న్స్ బట్టి చూస్తే దేవుడే వచ్చి రంగులు వేశాడా అనిపిస్తోంది కదా. సముద్రాల్లో ఉన్న అతి సుందరమైన చేపల్లో దీని పేరు కూడా ఖచ్చితంగా వస్తుంది. బ్రైట్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో కలర్స్ లో ఉన్న ఈ చేపను అందమైన జీవుల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఈ చేపను చూసిన వాళ్ళందరూ దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. అయితే ఈ చేప అందంగా ఉండటమే కాకుండా విషపూరితమైంది కూడా. అందుకే ఆలోచించి దాని దగ్గరకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ చేప పసిఫిక్ మహాసముద్రంలో నివసిస్తుంది. లీఫీ సీ డ్రాగన్. ఈ లీఫీ సీ డ్రాగన్ ను ఎవరైనా చూసినట్లయితే వారికి తల తిరుగుతున్నట్లుగా అవుతుంది. ఎందుకంటే దీన్ని గుర్తుపట్టడం చాలా కష్టం. ఇది ఒక మొక్కలాగా, గడ్డిలాగా ఉంటుంది. అందువల్లే దీనికి లీఫీ సీ డ్రాగన్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇది వేట నుంచి తప్పించుకోవడానికి ఈ అరుదైన రూపం దానికి ఎంతో సహాయకరంగా ఉంటుంది. దీనికి డేంజర్ అని అనిపించినప్పుడు చెట్ల మధ్యలో, గడ్డి మధ్యలో దాక్కుని ఉండిపోతుంది. అప్పుడు దాన్ని వేటడానికి వచ్చిన జీవులు అది కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది వాటి మధ్యలో కలిసిపోవటం వల్ల వాటికి కనిపించదు. ఈ లీఫీ సీ డ్రాగన్ గ్రీన్, బ్రౌన్ కలర్స్ లో ఉంటుంది. దీని సైజ్ చూసినట్లయితే 1 ఫీట్ అంటే 30 సెంటీమీటర్స్ వరకు పొడవు కలిగి ఉంటుంది. ఇది చిన్న చిన్న జీవులను తింటూ ఉంటుంది. ఇది రొయ్యలను చాలా బాగా ఇష్టంగా తింటుంది. స్టార్ ఫిష్. అరుదైన అద్భుతమైన రంగుల్లో ఉండే ఈ స్టార్ ఫిష్ కూడా దేనికంటే తక్కువేమీ కాదు. చాలా అందంగా ఉంటుంది.
స్టార్ షేప్ లో ఉండే ఈ ఫిష్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ స్టార్ ఫిష్ బ్రైట్ కలర్ లో ఉంటుంది. అలాగే ప్యూర్ రెడ్, ఆరెంజ్, పర్పుల్, పింక్, వైట్ అనేక రకాలైన ఇంద్రధనస్సు కలర్ లో ఉంటుంది. ఇంకా ఫ్యాన్సీ ప్యాటర్న్ ని కూడా కలిగి ఉంటుంది. ఈ స్టార్ ఫిష్ లలో దాదాపు 2000 ప్రజాతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సముద్రపు నీటిలోనే ఉంటాయి. ఈ సముద్రపు స్టార్ ఫిష్ యొక్క జీవిత కాలం 35 సంవత్సరాలు ఉంటుంది. సీ బన్నీ. మీకు ఎర్రని కళ్ళతో ఉన్న కుందేలు అంటే చాలా ఇష్టం ఉండొచ్చు. అయితే ఇక్కడ సముద్రపు జీవుల్లో కూడా అలాంటి క్యూట్ గా ఉన్న కుందేలు లాంటి జీవిని మనం ఇక్కడ చూడవచ్చు. దీన్ని ప్రేమగా సీ బన్నీ అని అంటారు. ఫ్రెండ్స్, దీని రియల్ నేమ్ జోరున్నా పర్వా. ఇది 1 ఇంచు కంటే తక్కువ పొడవు ఉంటుంది. ఈ సీ బన్నీ వైట్, ఎల్లో, బ్రౌన్ ఇంకా అనేక రంగుల్లో మనకు కనబడుతుంది. దీనికి ఉండే 2 చిన్న చెవులు చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. అయితే ఈ చిన్న జీవికి ఎంతో భయంకరమైన ముఖం కూడా ఉంటుంది. ఈ ముఖం విషపూరితంగా ఉంటుంది. దీని మీద ఏదైనా దాడి చేసినట్లయితే దాని విషపూరితమైన ముఖంతో ప్రతిదాడి చేస్తుంది. ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ దీని క్యూట్నెస్ ఎవరి హృదయాలనైనా ఇట్టే గెలిచేస్తుంది. క్రిస్మస్ ట్రీ వామ్. ఫ్రెండ్స్, వామ్స్ పేరు వింటూనే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది. కానీ ఈ అందమైన వామ్ ను చూసినట్లయితే చేతిలోకి తీసుకుని ముద్దాడాలి అనిపిస్తుంది. ఈ క్రిస్మస్ ట్రీ వామ్ కలర్ఫుల్ గా ఉంటుంది. ఇది మెరుస్తున్న 2 క్రిస్మస్ ట్రీల వలె ఉంటుంది. చూడ్డానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది రెడ్, నారింజ, ఎల్లో, వైట్ ఇంకా అనేక కలర్స్ లో ఉంటుంది. అయితే దీని పొడవు 1.5 ఇంచ్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ అందమైన సముద్రపు జీవుల్లో ఏ జీవి మీకు బాగా అద్భుతంగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈ క్రిస్మస్ ట్రీ వామ్ అయితే బాగా నచ్చింది. అండ్ మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.